కాలేజ్. మళ్ళా సంవత్సరం చూసుకుంటాం. 1 2 3 నమస్తే అంకుల్. ఓడి ఇంటలేడు రాచి వీడియో తీసే గుర్తుకుంటుంది మ్యాన్. ఏం తాగండి, థమ్స్అప్ తాగుతా. యాక్షన్ తాగండి రా, ఓన్లీ థమ్స్అప్ తాగుతా. వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా అభినందనలు. ప్రధానంగా కళాశాల Good afternoon, all. Respected Principal Sir, STO Sir, MRO Sir, and Naval Sir, and Moti Sir, and Padmaja Madam, and my dear women teachers. All of you, good afternoon. Very good afternoon. My name is Jalandhar. I am from BA third year. First of all, మన కాలేజ్కి వచ్చినటువంటి ఫ్రెషర్స్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, నా తమ్ముళ్ళు, మన చెల్లెలకు వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. నిజంగా గవర్నమెంట్ కాలేజ్ అంటే చాలా వరకు గవర్నమెంట్ అంత స్ట్రిక్ట్గా ఉండకపోవచ్చు అనే చాలా అభిప్రాయం ఉంటుంది. ఇటువంటి టీచర్స్ అసలు ప్రైవేట్లో ఉండరు. ఎందుకంటే మన టీచర్స్ క్వాలిఫైడ్, ఒక 1,00,000 మందితో పోటీ పడి ఆ యొక్క ఎగ్జామ్లో వాళ్ళని కాంపిటీట్ చేసి మన కాలేజ్కి వచ్చారు. దే ఆర్ నాట్ నార్మల్ ప్రైవేట్ టీచర్స్, దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ హైలీ క్వాలిఫైడ్. సో అట్లాంటి టీచర్స్ దగ్గర మనం నేర్చుకుంటున్నాం అంటే వీఆర్ సో లక్కీ. ఒకటి చెప్తాను నేను, సామెతన ఏందా నాకు తెలియదు. కాలేజ్ అనేది ఒక విజ్ఞాన గని.
అది సాధించడమే కదా మన పని. మా టీచర్స్ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీలాగా కేర్ చేసే వాళ్ళు మా పేరెంట్స్ తర్వాత మీరే మేడం, మీ తర్వాత కానీ ఎవరైనా సాగాలి కూడా అంటూ. అలాగే సార్ నాగేష్ సార్ మా ఫేవరెట్ సార్, ఎకనామిక్స్ సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్లో ఓ గ్రేడ్ వచ్చినందుకు సార్ ప్రైజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు ఫ్రెషర్స్ పార్టీ పర్మిషన్ ఇచ్చినందుకు కూడా మా ప్రిన్సిపల్ సార్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఒకటి ఏంటంటే మన టీచర్స్ మనం సక్సెస్ అయినామంటే మనకంటే ఎక్కువ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎంత హ్యాపీనెస్ అంటే మనకి ఎంత ఉంటే దానికి రెండింతలు ఉంటుంది వాళ్ళకి. ఒకవేళ మనం ఫెయిల్ అయితే అయ్యో మన పిల్లోడు ఫెయిల్ అయిపోయాడే అన్న బాధ మనకంటే ఎక్కువ వాళ్ళ లెవెల్ అనిపిస్తుంది. నిజంగా అది టీచర్స్ యొక్క లక్షణం. వాళ్ళు ఇక్కడే ఉంటారు, మనం మాత్రం అక్కడ వరకు ఎదగాలని కోరుకుంటారు వాళ్ళు. అలా టీచర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. जी भवानी from BA third year, a चक्कर dance perform करूँगा. So let's welcome all the down. నీలి కన్నుల్లోని ఆకాశమే తెల్లారియల్లేసిందే నన్నే, నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి నీ వైపే లాగేసిందే నన్నే. ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఆయికి భాషే ఎందుకో, తీయనైన ఈ బాధకి ఉప్పు నీరు కంట దేనికో, రెప్పపాటు దూరానికి విరహం ఎందుకో. నిన్ను చూసే కళ్ళకి లోకమంతా ఇంకా ఎందుకో, రెండు అక్షరాల ప్రేమకి నీ శిక్షలెందుకో. I love you, నా ఊపిరి ఆగిపోయినా I love you, నా ప్రాణం పోయినా.
నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణి కన్నార్పగా చూస్తావే, కన్నులేస్తే నేనుంటే కాదంటున్నావే, చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నరత్నమాయనే, చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. అరే కార్ జాజ్ చేసుకుంటారు ఏంట్రా ఏంట్రా మీరు ఎప్పుడు రా ఓన్లీ కలిసి పక్కా అయితే
अरे वीडियो आ रही क्या रे मां अरे कुकान रे ఓటేసేసి అయిపోతుంది వీడియో ఇస్తా వీడియో ఓకే ఫోటో దింపి నాకు పెడతాం ఇప్పుడు గణేష్ తీస్తారా చూసి మొక్కింగ్ మొక్కురా వీలైన బాబా వీలైన బాబా ఫోటోలు దిగాలి మనం మళ్ళీ వీడియో కాల్ చేసే గ్రూప్లో వీడియో దగ్గరకు వచ్చేసాం ఇంకా కొద్దిసేపట్లో వెళ్ళిపోతాం కొద్దిసేపైతే వెళ్ళిపోతాం ఇష్యూ తెంగాలంట తీసుకొని కాళ్ళ కింద ఫోన్ బ్రో దగ్గరకు వచ్చేసిన ఫ్రెండ్స్ ఇంకా కరెక్ట్ ఒక డబ్బా నలుగురు నిలబడచ్చు జెంట్ ఫీల్ కరెక్ట్ నలుగురం ఎక్కువ చూస్తున్నాం బ్రో చూస్తున్నాం చూడు బ్రో సో పెద్ద లైన్ అయితే అడ్వర్టైజ్మెంట్ ఆడేవాళ్ళు బాగా అంట మొత్తం గణేష్ మీద ఉంది ఫోటోస్లో వచ్చేసినాం ఇంకొక 100 మీటర్స్ 100 మీటర్స్ కూడా 10 మీటర్స్ అంత లైన్ ఎక్కువ 100 మీటర్స్ ఇంకా మన స్పెషల్ భయపడే
వాయిస్ రికార్డ్ అయిపోయింది. మనతో మనదే ఇదే లైన్ అనుకుంటే భగవంతుని దర్శించుకొని మాత్రం ముందుకు సాగుతున్నారు. వారి కుటుంబ సభ్యులు 100 రూపాయలు సమర్పిస్తున్నారు. 101 రూపాయలు సమర్పించుకున్నారు. గాయత్రి నటరాజు గారు వారి కుటుంబ సభ్యులు భగవంతుని భక్తులు 100 రూపాయలు సమర్పిస్తున్నారు. ముందుగా నడుచుకున్నారే భగవంతుని దర్శించుకొని నందిని నాగేంద్రరావు వారి కుటుంబ సభ్యులు 50 రూపాయలు సమర్పిస్తున్నారు. సభ్యులు టిఆర్ఎస్ నాయకులు మహేందర్ బాబు గారు భక్తులకు ఎంతో సేవ చేస్తున్నారు. మరి వారికి ఖైరతాబాద్ గణేష్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే గజ్జల ఆనంద్ గారు మరి వారికి ఖైరతాబాద్ గణేష్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రోహిత్ రెడ్డి గారు ఇచ్చేశారు. వారికి ఖైరతాబాద్ గణేష్ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఆ భగవంతుని దీవెనలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని చెప్పి ఇక్కడ ఇంత బ్రహ్మాండంగా ఏర్పాట్లన్నీ చేసి మరి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని కూడా చేసినందుకు నేను కమిటీ సభ్యులకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పోలీస్ శాఖ వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ ప్రతి ఒక్క భక్తులకు కూడా మరి బ్రహ్మాండంగా దర్శనము ఆయన దీవెనలు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు మరియు కేంద్ర మంత్రులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి గారు కుటుంబీకులు శ్రీమతి గంగాపురం కాళారెడ్డి గారు ఖైరతాబాద్ మహాగణపతి గారు ఇచ్చేస్తున్నారు. వారికి ఖైరతాబాద్ గణేశుతో సమర్పించి స్వాగతం సుస్వాగతం. ఎస్సీ మోర్చా సెక్రటరీ చంద్రబాబు గారు వారికి మేము స్వాగతం పడుతూ నేను గణేశ మండపం దగ్గరికి తీసుకురావాలని కోరుకున్నాము. అదేవిధంగా శ్రీమతి జోగామాది గారు, శారదా గారు, కవిత గారు, అదేవిధంగా మారుతి గారు, నరసింహరావు గారు దగ్గరుండి పూజ చేయించాలనుకున్నాము. మీ పిల్లలు జాగ్రత్త. దయచేసి భగవంతుడు దర్శించుకునే జనతా పార్టీ నాయకులు చంద్రబాబు గారు, అదేవిధంగా శ్రీమతి గారు, మారుతి గారు, నరసింహరావు గారు, మహిళా మోర్చా అధ్యక్షురాలు శారదా గారు, కవిత గారు మీరు దగ్గరుండి మరి మన ప్రియతమ నాయకులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషోర్ రెడ్డి గారు భగవంతుడు దర్శించుకొని ముందుకు సాగుకోవాలి. సరే 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 సతిశెట్టి అంత కొట్టేట్లాగానే ఉంది. మీరు చెప్పారు చెప్పేది మేము వింటాం లేక అటు సైడ్ చాలా ఉన్నాయి. దయచేసి ముందుకు వెళ్ళాలని ఎవరు ఆగుతుంది. ఒక సెల్ఫీ ముందుకు నడవాలి. ఏం చేస్తావు ఇది ఎవరు ఆరంభిస్తాం ఫస్ట్ ఫోన్లు కొట్టుకోకుండా చూసుకోవాలి. భక్తులు ప్రత్యేకంగా న్యాయం ఉన్న భక్తులు భగవంతుని దర్శించుకొని ముందుకు సాగుతున్నారని ఎంతో వారు లైన్ లో ఆశపడుతూ వేస్తున్నారు. దయచేసి ముందుకు సాగుతున్నారు. బాబీ గారు
దయచేసి పోలీసులు సహకరించాలి. పోలీసులు సహకరించాలి. అందరు దిగలేదు దర్శనం అయిపోయింది. మా ఫ్రెండ్స్ అయితే అక్కడ ఉన్నారన్నమాట. ఇక్కడ ఎగ్జాక్ట్లీ 7కి వచ్చాం. 7 అయితే 8 అవుతుంది, 8:40 అవుతుంది. మొత్తం మనోళ్ళు అయితే అయిపోయింది. 7 దర్శనం అయితే లడ్డు కూడా అమ్ముతారు. ఇప్పుడు హైదరాబాద్ అయితే వచ్చేసాం. సక్సెస్ఫుల్ అయిపోయింది. లడ్డు లైన్లో మస్తు షేప్ లడ్డు ఉంటాడు. అయితే 20 రూపీస్కి ఒక లడ్డు అంట. అంత మీద లైన్. సో అయిపోయింది మొత్తం అయితే. హైదరాబాద్ లడ్డు కొట్టుకున్నాడు. లడ్డు కూడా వచ్చేసింది. ఖాళీగా గంగాపురం కిషన్ రెడ్డి గారు, వారి కుటుంబీకులు, వారి సతీమణి శ్రీమతి కావ్యారెడ్డి గారు చేశారు. వారితో పాటు చంద్రబాబు గారు దగ్గర నుండి దర్శనం చేయించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర చేసుకుని శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు కావ్యారెడ్డి గారిని చేయించాలని కోరుకుంటున్నాను. శారదా గారు, నితిక గారు, అదేవిధంగా కవిత ఓన్లీ 1 వే అంతే, ఇక 2 వే లేదు. మూవీ థియేటర్ దేనికి మంచి మంచి పిల్లలు ఉన్నారు. రోడ్ సైడ్ మంచి మంచి పిల్లలు ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మన షాప్ సో ఇప్పుడే అయిపోయింది. ఇప్పుడైతే టైం పడి వెళ్ళిపోతాం. ఖాళీ అందరూ లైట్ పోతాడు. ice cream 40 rupees. Daily sweet ice cream. Chakubar ఆసియాన్ ఫోకస్ మొత్తం వేరేతాను. ఇక్కడ లేదు, మొత్తం ఫోకస్ అంతా ఆడు షేట్ బాయ్. కానీ ఇక్కడ
దగ్గర 3 దగ్గర 9 దగ్గర వావ్ ఐటమ్ రాజా మోడల్ అంత బాగా అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు వ్యూ హైదరాబాద్ అయిపోయింది లైన్లో తీసుకోవాలి. మొత్తం సౌండ్ అయితే ఈలోనే ఎక్కువ వస్తుంది. అదే ఆడియో తర్వాత తీర్చు. ఆడియో తర్వాత కూడా ఇవ్వచ్చు బట్ సౌండ్ మొత్తం డిస్టర్బ్ చేసేస్తారు ఏడు కాడికి. లెఫ్ట్ తీసుకోవాలి ఇప్పుడు. లెఫ్ట్ రైట్ రాంగ్ అన్నీ తీసుకోవాలి. మొత్తం 1 minute సింగిల్ వే ఉంది మొత్తం మనం మాట్లాడేది. అమ్మాయి మళ్ళీ పోతుంది. వేరే చెప్పండి తప్పిపోయినాం అనుకున్నాం మేమైతే. మొత్తం తినాలి ఉట్టిగా చూసుకోవడానికి కానీ వీళ్ళైతే ముందరికెళ్ళి రచ్చోపేసా ఇప్పుడు ఇంకా రచ్చుంటుంది. టైం ఎంత అవుతుంది బాబా? టైం అదొద్దు మన ట్యాంక్ బండ్ గయా 7కి వస్తే ఇప్పుడు 9 అవుతుందా? 9 అవుతుందా టైం చెప్పి? అదొద్దు నా వాచ్ గయా వాచ్ గయా. చిన్నపిల్లలు బొమ్మల కోసం ఇదైతే బొమ్మల కోసం అయితే ఏడుస్తుండే. ఇది కావాలి నాకు. ఇది కావాలన్నా ఏ చిన్నపిల్లలు అంటే ఎందుకు ఏడుస్తున్నారు అంటే బొమ్మల కోసం ఏడుస్తారు చిన్నపిల్లలు. ఇప్పుడైతే మేము ఇట్లా పోతే ఏమొస్తుంది? ప్రసాద్ థియేటర్ ఐమాక్స్ వస్తుంది. తర్వాత తీర్మార్ కొట్టు భయ లైన్ లో చిన్న పిల్లలు దయచేసి ముందుకు నడవాలి. అందరూ ఎవరు చదువుతలేరు. ఇంత ఉంది పెద్దది. ఓకే కుక్కపిల్లలు కుక్కపిల్లలు. ఇది మా దోస్తు గారు పెట్టింది టాటూ. అంత పెద్ద టాటోల మధ్యలో ఈ టాటోలు పనికిరావంట. బాయ్కి ఇంకోటి పెట్టిండు. బాయ్కి మొత్తం న్యాచురల్ టాటోస్ ఉన్నాయి. మాకు ఇట్లా కలర్ టాటోలు వద్దా అనుకోండి ఇక సెట్ అయిపోయింది మొత్తం. హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పిఎస్ బ్రో బాగున్నాయి బొమ్మలు. ఊపిరి ఇట్లా అన్నా ఊతలేదు. ఇది వీడియో తీయలేదు. ట్యాంక్ బండ్ బొమ్మలు పోలీస్ స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్ వచ్చినా రోజు గారు 2 రోజులు ఉన్నారు. ఇగో ఇందులో మనోడు ఏం కేసు మీద వచ్చినామమ్మా? అబ్బాయిని రేపు చేసిరట మనోడు. వేసుకోవాలి మీరు కూడా వేసుకోవాలి ఇక. సో ఇప్పుడైతే ఇక ప్రసాద్ ఐమాక్స్ వస్తుంది. తర్వాత అంబేద్కర్ బొమ్మ, తర్వాత ట్యాంక్ బండ్. ఇక వచ్చినాం మేము మళ్ళీ అమ్మేస్తాం. సో ఇదే అన్నమాట. ఎవరైనా మాస్క్ పెట్టుకుందాం. అది ఆయన ఎక్స్ అండ్ ఎక్స్ అని ఉంటుంది కదా ఆయన. మొత్తం ఇది మాత్రం అస్సలు కట్ చేయదు. ఇది అస్సలు వద్దు కవర్ వేసుకుంటున్నాడు ఇక మొత్తం. సో అయ్యో సింగర్ పేరు చెప్తున్నా బ్రో. ఏ సింగర్ అయినా అరే రోడ్డు పిల్లాడు మామూలు ఎడసలేడు. బిర్యానీ అంటారా బాబు? అరే ఈడు దేవుని దానికి వచ్చినా మొత్తం మొత్తం కలిగి చేసి మొత్తం అయితే అరే ఏమంటారు ప్యారడైజ్ వచ్చినా మిడ్డీ డ్రెస్ రికార్డ్ అయింది మామా. ఇదైతే ఐమాక్స్ మామా, ప్రసాద్ ఐమాక్స్ మామా. ఈడేదో కొత్త చూస్తున్నట్టు నేను ఫేస్లో చూస్తుంటే ఫస్ట్ టైం కదా మామా. ఎట్లా మామా హైదరాబాద్? ఇంకా 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 ముందు కదా మామా, ఇంకా వస్తుంటుంది ముంగల ప్రసాద్ ఐమాక్స్. ఎప్పుడు వచ్చినా కానీ బ్రో ఈడ ఫేమస్ అయ్యండు. ప్రతి ఒక్కటి ఈడ ఫేమస్ అవుతాడు. నువ్వు కూడా రేపు పొద్దుగల రివ్యూ ఈడ వస్తా మైక్ పట్టుకుంటా బ్రో. కళ్ళు బ్రో వాడు
వచ్చేస్తుంది గాలి. వినాయకుడు పెట్టేసిర్రు ఆడ కూడా. తమ్మి వాళ్ళు తీసుకో అని తీసుకో. హీరో 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 అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఉంటుంది. మామ అంబేద్కర్ స్టాచ్యూ చూస్తావా? అగో ఆడంటుంది కొంచెం ముంగల్కు మొత్తం ముంగల్ భయ మనం ముంగల్కి ఎచ్చి పోతావు భయ చూస్తావు కళ్ళి దాని కూడా ఓ భయా మెరుస్తుడు గాలి. హీరో నుంచి హీరో హీరో ఇట్లాగే చవా దగ్గర అవుతుంది. హీరో దగ్గరికి వెళ్ళిపోతాం. ప్రసాద్ ఐమాక్స్ అంబేద్కర్ స్టాచ్యూ. ఓకే ఇట్లాగే స్టేట్ పోతే నెక్లెస్ రోడ్ అంట చెప్తుడు ఈడు చెప్తుడు. నిజంగానే నెక్లెస్ రోడ్ వస్తుంది. గణేష్లో అయితే ఈడికెళ్తే వాప్ అయిపోతుంది. యూట్యూబ్ బ్లాగర్ ఇక్కడ ఏమో స్లాబ్లు తీస్తున్నాడు. అక్కడ మామూలుగా ఫోటోషూట్ అవుతుంది. ఆడ పెద్ద షూట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి అంబేద్కర్ గణేషులు పోతున్నారు మొత్తం. నైట్ టైం అయితే అలో లేదనమాట. మార్నింగ్ పూట అయితే లోపలికి అందాక పోవచ్చు. సో ఇప్పుడైతే ఓన్లీ ఇక్కడికే స్టాప్ ఉంది. లోపలికి ఏం లేదు, ఇక్కడికి బయటకి అయితే. మార్నింగ్ అయితే లోపలికి అందాక పోవచ్చు, కానీ ఇంకా అందులో లోపల కూడా ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుందని ఇప్పుడైతే ఆపేసారు. ఇప్పుడైతే ఓన్లీ బయటకి వచ్చే వ్యూ అయితే ఎంజాయ్ చేసుకోండి. ఇక్కడైతే వినాయకులు నిమజ్జనం అవుతున్నాయి. మేమైతే ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ అవుతున్నాం. సో చూడండి అంబేద్కర్ ఎంత పెద్ద ఉండో. స్నాప్ పిచ్చోడు 125 ఫీట్స్ అయితే ఉండనమాట. మొత్తం లైట్లతో అయితే చెంపులు ఇచ్చేసారు ఖాళీ. ఎట్లుంది మ్యాన్ బ్రో? ఎట్లుంది ఎక్స్పీరియన్స్ చెప్పు. ఎగ్జామ్ అంటే ఇంత పెద్ద విగ్రహం చూసాం కానీ నీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు చూడలే, ఎప్పుడు వచ్చిన ఫస్ట్ టైం వచ్చావు. మొదలకి దిగంటే నీలాంటి దిగాలి. డైలాగ్ వేసి పెద్ద డైలాగ్. మన ముంగల్ ఏమంటారు బ్రో ఈ విగ్రహాన్ని? అంబేద్కర్ స్టాచ్యూ అంటారు. ఓకే ఏ ఎడ్యుకేటెడే. మొన్న ఒకరు వచ్చి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఆ వీడియో వైరల్ అయిపోయింది. వీడు చంద్రబోస్ ఏమన్నారు. లేకపోతే అస్సలు ఏమాత్రం కనిపించలేదేమో అని డైలాగ్ వేసిండు. ఆ డైలాగ్ అది. మనమైతే వినాయకులని నిమజ్జనం చేసేదానికైతే వెళ్ళిపోదాం ఇప్పుడైతే. సో ఇక్కడైతే ఏం లేదు కాబట్టి వినాయకులను నిమజ్జనం చేసేదానికైతే వెళ్ళిపోదాం. చలో ఫ్రెండ్స్. సో ఇక్కడైతే బ్లాగర్స్ అయితే కనిపించారు అన్నమాట. సో ఇప్పుడైతే వచ్చేసినాం, అయిపోయింది కూడా అంబేద్కర్ది కూడా. ఇప్పుడైతే నిమజ్జనానికి అయితే వెళ్ళిపోతాం ఇంకా. చలో వెళ్దాం. సో ఇప్పుడైతే మేము నిమజ్జనానికి అయితే వెళ్ళిపోతున్నాం. గణేష్లు అయితే మొత్తం ఇక్కడనే చేస్తారు. ట్యాంక్ బండ్ ముంగల్ ఉంది. సో ఇంకా అక్కడికి వెళ్ళేసి ఆడు మామూలుగా కాదు ఇడికెళ్తే గణేష్లు అయితే ఇడికి చిన్న గణేష్లు అయితే ఇడికెచ్చి నిమజ్జనం చేసేసారు. ఖాళీ బ్రో ప్రసాదం పెడతారు. గణేష్లు అయితే వస్తారు. గీటాలు అన్నీ సెట్ చేసేసారు. ఖాళీ అట్లాగైతే అయితే నిమజ్జనం అయిపోతున్నాయి. చిన్న గణేష్లు అయితే ఇడికని తీసేస్తున్నారు అనుకుంటా మ్యాక్సిమం కదా బ్రో? చెప్పు బ్రో, ఎక్స్ప్లెయిన్ చేయి బ్రో. నిమజ్జనం చేస్తున్నారు ఇట్లకెళ్ళి విశ్వేశ్వర క్రేడ్లు ఉన్నాయి మొత్తం. కానీ ప్రసాదం ఎవరు పెడతలేరు. అందరికి పెట్టారు పోలీసులు కూడా. గణేశుడు అంటే నిమజ్జనం అవుతుంది. గణేష్ మహారాజ్ లైటింగ్లో పెట్టి తీసుకొచ్చి
ఇప్పుడు ఇద్దరు ఇట్లా ఎవరిని గాంధీ తాత అనుకోవాలి, ఈయననా ఆడు స్నాప్ చాట్ ఇద్దరు గాంధీ తాత. గణేష్ వచ్చాడు ఆడికేం చూసినా విపరాక అట్లాగే వచ్చి గణేష్లు ఇక్కడైతే పార్క్ తీసుకొని అందులోనైతే వేస్తున్నారు అనమాట. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై గణపతి బప్పా. అరే వాళ్ళు తీసేది వాళ్ళు కదా బాబా, తీసేది వాళ్ళు కదా. పోలీసు మామూలు లేరు ముంగల కాయవాడాలన్నీ కాలి వామ్మో పొల్లు కొడతారు నిండే కొడతారు ఫస్ట్ బ్రో. మీటింగ్ అవుతుంది బ్రో ఇక్కడ. సో దట్స్ వై అందుకే ఇంతమంది పోలీసులు అయితే ఉన్నారనమాట. ఫస్ట్ టైం ఇంతమంది పోలీసులు ఒకటేసారి ఉంటారు. అందరు బట్టలు యూనిఫామ్ చూస్తే అర్థమైపోతుంది. సో చూస్తున్నారు కదా మొత్తం పోలీసులు అయితే ఉన్నారు అనమాట ఇక్కడ. వినాయకుడు మామూలు లుమిని పార్క్ ఉంది ముంగల. లుమిని పార్క్ గణేష్లో అయితే అట్లా వర్త్ వర్మ వర్త్ కళ్ళు వర్మ కళ్ళు చెదిరిపోయాను. సెక్రటరీ అది గాంధీ తాతలే కనిపించారు. దెంగి తింటున్నా ఆడోక గాంధీ తాత, ఆడో గాంధీ తాత. ఈ గాంధీ తాతల వ్యాపారం బాగుంది లేదు. అవో ఈడో గాంధీ తాత. అదే అదే బస్సు పోతుంది మ్యాన్. మనం అక్కడ బస్సు ఎక్కేసేయాలి. ముడ్డ బండ పిట్టలో అయిపోయేది. ఆడుంది మా బండి. మేము ఇట్లా వండుకున్నా నేనైతే. ఇంకైతే చెమటలుగా ఆరినాయి పులుసయ్యాడు. టైం ఎంత అవుతుంది చెప్పి 2 అవుతుంది టైం. ఎక్కడెక్కడో తిరిగినాం ఈరోజు మొత్తం. సప్ప అయింది అంతా. కుక్కబయ్య నమస్తే కుక్కబయ్య. ఓ కుక్కబయ్య ఎవడో తెలియదు ఈ ఏరియాలో. కుక్క కూడా ఫీల్ అవుతుంది మొక్కలో చూసి. అరే కుక్కబయ్య భయ్యా నమస్తే భయ్యా. అలా దోస్తులో పిలుచుకొచ్చి పడ్డ కుట్టాలి వాళ్ళందరినీ. ఇంత రాత్రి పూట ఈడ ఏం తెలియదు ఫ్రెండ్స్ మాకైతే. ఇది ఏ ఊరో కూడా తెలియదు. చూస్తే అర్ధరాత్రి చీకటి దయ్యాలు తిరుగుతాయి టైంలో. బండ పిట్టలు అయిపోయింది బట్ట. ఒకడేమో దిగేసాడు అక్కడ ఇవ్వడు. ఇక్కడ పోయినా తెలియదు. రాజేశాడు వేసేది. అన్నా థ్యాంక్స్ అన్నా, నిజంగా దేవుని అన్నా నువ్వు అయితే అన్నా పక్కా అన్నా. 2 అవుతుంది. బండ్ల పిట్టలు అయిపోయింది. ఎవ్వరు ఆపలే. అన్న ఒక్కడు వచ్చి ఆపిండు. సో ఎవరినైనా జడ్జ్ చేయొద్దు ఫ్రెండ్స్. ఆయన సిగరెట్ తాగుతుండు మంచోడు చెడ్డోడు అని కాదు. సో హెల్ప్ చేసే గుణం ఉండాలి. అదే మరి 2 కిలోమీటర్స్ వచ్చినప్పుడు ఎవ్వడి కూడా ఆపలే బండి. కుక్కలకి ఇచ్చేస్తాయి. ఈ మైలేజ్ ఎంత ఇస్తుందో బండి. ఇంకా బాగా గింత పెట్రోల్.
చెప్పు 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 మళ్ళీ మళ్ళీ చెప్పాలి వాడు వీడియో తీసినప్పుడు చెప్పాలి అన్న బీర్లలో మనం ఏం స్టాప్ తింటామన్నా నాకేమొద్దు గుడికి పక్కకి దారి ఫ్రెండ్స్ చిన్న గుడి మనకు చిన్న గుడి ఉంది కాబట్టి పాత సరళమాసమ్మ టెంపుల్ ఆడికి వెళ్తాం ఫ్రెండ్స్. మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బట్ అది రైటో కాదో మాకు తెలియదు ఫ్రెండ్స్. మేమైతే వెళ్ళే దారిలో వెళ్తున్నాం అంతే ఈ దారి అయితే ఎక్కడ అవుతుందో మాకు కొంచెం భయంగా ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ అంటే ఫస్ట్ టైం అనమాట ఈ రోడ్ తోటి విజిట్ చేయడం. సో గుట్టలు కొండలు సిట్టింగ్ ఇక్కడ మస్తు ఉందిరా కదా లోపల వేసే కాలు మస్తు ఉంటాయని బాగా అయితే చెప్తుండు మరి. కోడి ఫ్రెండ్స్ అది కోడి ఉంది ఫ్రెండ్స్ అలా కోడిని చూపించండి ఫ్రెండ్స్. కోడి హైడింగ్ లో ఉంది ఎందుకంటే ఓ ఫ్రెండ్స్ అనుకున్నాం ఫ్రెండ్స్ వచ్చినాం ఫ్రెండ్స్. నువ్వు అనుకున్న దారిలోనే వచ్చేసాం అనమాట మేమైతే. మేము అంతా అప్పటిదాన్ని ఏం చేసుకున్నాం అనుకుంటున్నారా. కోడిని చూపిస్తలేరు ఫ్రెండ్స్, కోడి బండ్లు ఉంది బస్సులు. సో ఇది కూడా రూట్ మేము వచ్చింది అనుకుంటుంది కాదనుకుంటా బ్రో. కరెక్టే బ్రో. కాదు బ్రో, ఇంకో కిందికి ఉంటుంది. కిందికి వెళ్ళి రూట్ పైకి వేసేది ఎందుకంటే ఇది హైట్ ఉండే కదా కిందికి ఉండే. సరళమైసమ్మ టెంపుల్ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ అనిపిస్తుంది. చాలా ఫేమస్ అంటే ఈ టెంపుల్ అనమాట. ఈ సైడ్లో ఉన్న తెలంగాణలో ఇంకా ఇటు మేమున్న డిస్టిక్ రంగారెడ్డి డిస్టిక్లో ఇబ్రహీంపట్నం మండలంలో ఫేమస్ అనమాట. ఇది చాలామంది విజిట్ చేస్తారు వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడికి. కానీ ఇప్పుడు మనం వెళ్ళేది సరళమైసమ్మ టెంపుల్, ఇదే టెంపుల్. ఇక్కడ ఓకే మొత్తం చేంజ్ అయితే చేసేసారు ఫ్రెండ్స్. ఈ టెంపుల్ని అయితే చాలా చేంజ్ చేసారు. టెంపుల్ ఇక్కడ టెంపుల్ రైట్ ఈ టెంపుల్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ టెంపుల్ ఉండే మేము వచ్చినప్పుడు, ఫస్ట్ టైం నేను విజిట్ చేసినప్పుడు. తర్వాత మెల్లమెల్లగా బిల్డ్ అయితే వేసేసారు అది. సో ఇక్కడ అయితే ఇది పవర్ఫుల్ దేవత. పెద్ద కూడా చూపిస్తా. వస్తాం. ఇంకా మా ఫ్రెండ్స్ అందరు వచ్చేసారు ఫ్రెండ్స్. వాళ్ళు అయితే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నాయి, మా దగ్గర చూపిమా వస్తున్నాం. చెప్తారంట వాళ్ళు వస్తారు. మీకు ఎంట్రీ కాకముందుకే ఇక్కడైతే వీళ్ళైతే ఇట్లా ఇచ్చారు. అరే మేము యూట్యూబ్లో పెట్టుకుంటున్నాం రా, మాకు యూట్యూబ్ బాగా తెలియదు. వాళ్ళు కొట్టుకుంటారేమో కాకా ఆ యూట్యూబ్లో పెట్టు కాకా. సో ఇక్కడ మా కోడి ఇది ఫస్ట్ యాక్చువల్లీ ఇక్కడ టెంపుల్ స్టార్ట్. ఈ టెంపుల్ నుంచి వచ్చేది అనమాట విజిట్ చేసేది. మా ఫ్రెండ్స్ అందరు వచ్చేసారు ఆల్రెడీ, వాళ్ళు వెళ్ళిపోతుడు. చూసుకుంటాడు ఒక్కడు స్వార్థపరుడు. బండి కూడా దావతామమ్మా ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చింది, అందుకే అనుకుంటున్నా ఫ్రెండ్స్ సపరేట్ ఎంట్రీ కోసం ఇతనైతే ఇక్కడికైతే వస్తున్నాడు ఫ్రెండ్స్. అందుకే ఇతనికి మంచిగా వీడియో చేద్దామని అట్లా అంత దూరంకే వస్తున్నాడు. అందుకే అట్లా వస్తున్నాయి. మనకు తెలియదు చికెన్ అయితే చూపుతారు ఫ్రెండ్స్. 2 కిలోల చికెన్ అయితే రెడీ అయితే పోయింది అన్నమాట. ఇప్పుడు ఫైనల్లీ మేమైతే రీచ్ అయిపోయాము అనమాట. సరళమైసమ్మ వచ్చేసాము. సో రీచ్ అయిపోయినాము ఫ్రెండ్స్. ఫోటోలకు పోదిలిస్తారు మొత్తం స్టోరీ స్టార్ట్ రా.
पब्लिक का यूज हो रहा है అంటే అది చిన్నగా మినియేచర్ అంటే స్మాల్గా